में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दिमाग में बस एक ही बात, ये बदले की भावना नहीं, ये న్యాయ था। ఇది బదులు తీర్చుకోవడానికి సంబంధించిన ఆ భావన కాదు, కేవలం న్యాయం మాత్రమే। అటువంటి ఆలోచన కాదు, కేవలం న్యాయమే అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం। ఎందుకు ఈ మాటలు బయటకు వస్తున్నాయి ఈరోజు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇవాల్టితో భారత్ పాకిస్తాన్ మధ్య ఆ సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసింది। దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అండ్ బ్రాడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు। పాక్ తోక జాడిస్తే బుల్లెట్ల వర్షం కురిపిస్తా ఉంటోంది భారత్। ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది కేంద్రం। పాకిస్తాన్తో యుద్ధంపై మరో వీడియో రిలీజ్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ। ఇది రివెంజ్ కాదు, న్యాయం మాత్రమే అంటూ క్యాప్షన్ పెట్టింది। ఇక పాక్పై దాడికి పక్కాగా ప్లాన్ చేసి శిక్షణతో అమలు చేస్తామంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది। కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతి శత్రు స్థావరాన్ని నాశనం చేస్తా ఉంది ఆర్మీ। దీంతో వాళ్ళ శత్రు స్థావరాలను విడిచిపెట్టి పరుగులు పెట్టారంటూ చెప్పుకొచ్చింది। ఇది ఏ బదలేకి భావన నహీ, ఏ న్యాయ థా అంటూ, అంటే ఇది రివెంజ్కి సంబంధించింది కాదు, ఇది కేవలం న్యాయం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది। దాంతోపాటు ఇక సీజ్ ఫైర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, 12వ తారీఖున సీజ్ ఫైర్ సంబంధించి ఇటు రెండు దేశాల డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగాయి। ఇద్దరు కూడా, అంటే రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు కూడా మాట్లాడుకున్నారు। ఆ రోజు జరిగిన సంభాషణలోనే వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది। వెనకాలకు వచ్చేయాలి బలగాలు సరిహద్దులకు సంబంధించి, మరి ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో ఉన్న అంశానికి సంబంధించి కూడా ఇకపై ఎవరు కాల్పులు జరపకూడదు, కాల్పుల ఉల్లంఘనకు పాల్పడకూడదు, కాల్పుల విరమణ పాటించాలంటూ కూడా రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుకున్నారు। ఈ నేపథ్యంలోని ఈ రోజు అనే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది। 18వ తారీఖుతో ముగియబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చకు వచ్చినప్పుడు భారత్ ఒకటే చెప్తోంది, అది ముగియడం పూర్తవడం అటువంటిది ఉండదు। ఒకవేళ ఇక్కడి నుంచి పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు దిగినా, లేకపోతే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినా భారత్ ధీటుగానే సమాధానం చెప్తుంది। భారత్ ఎక్కడా తల ఉంచే పరిస్థితి కానీ, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసే ఆలోచన కానీ ఉండదు। ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం। केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दिमाग में बस ఈసారి దెబ్బ కొట్టామంటే వాళ్ళ బాధితులు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారంటూ కూడా గట్టిగా సమాధానం ఇస్తోంది మన ఇండియన్ ఆర్మీ। ఈసారి ఆ ఆలోచన వచ్చినా, ఈసారి ఇండియా మీద దాడి చేయాలనే కనీసం ఆలోచన వచ్చే లోపే లేపేస్తూ ఉంటుంది। చూసారుగా ఇండియన్ ఆర్మీ ఎటువంటి మాటలు చెబుతోందో, తన చేతులతో పాకిస్తాన్ను పరుగులు పెట్టించింది। ఆ శత్రు స్థావరాలను పూర్తిగా లేపేసి వాటిని ధ్వంసం చేసి భారత ఆర్మీ సత్తా ఏంటో చూపించింది। భారత ఆర్మీ ఏం చేయగలదో చెప్పుకొచ్చింది, భారత ఆర్మీ ఏం చేస్తుందో చెబుతోంది। ఇన్నాళ్ళు ఆలోచించడం కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం మీ ఇష్టం, ఒకవేళ వాళ్ళు కనుక కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే మీరేం చేస్తారో చేయండి, మీకే ఫ్రీ హ్యాండ్స్ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు మన సశస్త్ర బలగాలకు ఎప్పుడైతే ఓకే చెప్పిందో, ఎప్పుడైతే ధైర్యం ఇచ్చిందో, ఎప్పుడైతే ఆ ధీమాను ఇచ్చిందో చూస్తున్నారుగా। తుపాకీ పట్టుకున్న సైనికుడి నుంచి అటు డీజీఎంఓ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి వరకు అందరితో ఒకటే మాట,
पाकिस्तान को मुंह तोड़ जवाब देंगे, पाकिस्तान को मुंह तोड़ इनफैक्ट पाकिस्तान को मुंह तोड़ जवाब देंगे, పాకిస్తాన్ కు ముఖం పగిలిపోయే సమాధానం చెప్తాం. ఈసారి ఒక్కసారి ఇప్పుడన్న వాళ్ళ మాటలు విన్నారా? మీరు విన్నారా? వినలేదా? ఒకవేళ వినకపోతే ఒకసారి మాట వినండి. ఎందుకంటే ఆ ఆర్మీ ఆ తుపాకులు పట్టుకున్న సైనికులు మాట్లాడుతున్న మాట మీరు వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈసారి వాళ్ళు దాడి చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో చెప్తూ ఉంటే సరిపోదా పాకిస్తాన్కి? మన రక్షణ శాఖ మంత్రి స్థాయిలో మాట్లాడాలా? మరి ముఖ్యంగా మన ఆర్మీ అధికారులు మాట్లాడాలా? గన్ను పట్టుకున్న సైనికుడు మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు గగుడుపాటు గురి కావాల్సింది. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की ఈసారి ఎట్లా బదులు చెప్తామంటే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. పాకిస్తాన్లో వాళ్ళ బాధితులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వాళ్ళు కావచ్చు. మన తెలుగు భాషలో చెప్పాలంటే, అరే ఇంకోసారి భారత్ వైపు చూశారు మీకు పగిలిపోద్ది, వీపు పగిలిపోద్ది. చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం వీపు విమానం మొత్తం మోగిపోద్ది అని చెప్పి. ఈసారి అలా ఉంటుంది, దానికి మించి ఉంటుంది. ఈసారి భారత్ వైపు కన్నెత్తి చూస్తే భారత్ కొట్టే దెబ్బ, ఇండియన్ ఆర్మీ కొట్టే దెబ్బ మీరు మీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారంటూ గన్ను పట్టుకున్న సైనికుడే చెప్తున్నా. అంటే ఎంత ధైర్యం మన భారతీయ ఆర్మీలో ఉంది, మన భారతీయ బలగాల్లో ఉందో అర్థం చేసుకోండి. ఏ స్థాయిలో ఇటు పాకిస్తాన్కు సమాధానం చెప్పామో చూడొచ్చు. ఇప్పుడు సీజ్ ఫైర్కి సంబంధించి ఆ ఉల్లంఘనకు పాల్పడే ప్రయత్నం చేసి ఇంకోసారి సర్జికల్ స్ట్రైక్సే, ఇంకోసారి నిర్మోహమాటంగా సర్జికల్ స్ట్రైక్సే. ఈసారి సరిహద్దులో కాదు, నేరుగా ఇస్లామాబాద్లోనే, నేరుగా రావల్పిండిలోని, నేరుగా పెషావర్లోని, నేరుగా వాళ్ళ గుండెల మీదే, శత్రు స్థావరాల ఆ గుండెల మీదే ఈసారి నేరుగా వెళ్ళి వాళ్ళ గుండెల మీద తుపాకీ పెట్టి మాట్లాడుతుంది భారత ఆర్మీ. నిర్మోహమాటంగా వాళ్ళు చెబుతున్న మాట చూస్తున్నారుగా, వాళ్ళ గొంతులో ఆ గాంభీర్యం చూస్తున్నారుగా, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఆ పవర్ చూస్తున్నారుగా. ఒక్కొక్క మాట తుపాకీలో పేలుతూ ఉంటే ఆ మాటలకే సగం చచ్చిపోతుంది పాకిస్తాన్. ఇప్పుడేదో తోకజాడిస్తోంది, ఇప్పుడేదో మాట్లాడుతోంది. వీళ్ళు మాట్లాడుతున్న మాటలకే సగం సస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అంతవరకు ఎందుకు హఫీజ్ సయ్యద్ ఏమన్నాడు, నా కుటుంబంతో పాటు నన్ను కూడా లేపేయాల్సింది కదా అని చెప్పి, నేను కూడా చచ్చిపోతే బాగుండు కదా అని చెప్పి. నువ్వు అంత ఈజీగా చావరా, నువ్వు అంత ఈజీగా సస్తే కరెక్ట్ కాదది. నీకు ప్రతిరోజు నరకం అంటే ఏంటో తెలియాలి. ఈరోజు నీ కళ్ళ ముందే నీ లష్కర్ తైబా, నీ జైషే మొహమ్మద్, మీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన లిల్లీపుట్ బ్యాచ్ అంతా, ఈ లిల్లీపుట్ బ్యాచ్ అంతా ఉంటుంది కదా, వాళ్ళు ఒక్కొక్కరిని లేపుతూ ఉంటే మీకు మీ కళ్ళల్లో తూట్లు పొడిచినట్టు ఉండాలి. ఆ దెబ్బ భారత ఆర్మీ ఇస్తుంది. సీజ్ ఫైర్ వైలేషన్ అనే మాట మీకు గుర్తొస్తేనే గుర్తుపెట్టుకో మొన్న కొట్టిన దెబ్బ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గుర్తు రావాలి, సియాల్కోట్ గుర్తు రావాలి. ఇలా భారత్ కొట్టిన ప్రతి దెబ్బ నీకు గుర్తు రావాలి, ప్రతి స్థావరాన్ని గుర్తు రావాలి. దాంతోపాటు కేరళ హిల్స్ గుర్తు రావాలి నీకు. కేరళ హిల్స్ ఏదో అంటున్నారు కదా అని, అది గుర్తు రావాలి నీకు. నీ రావల్పిండి గుర్తు రావాలి, నీ పెషావర్ గుర్తు రావాలి, నీ ఇస్లామాబాద్ గుర్తు రావాలి, నీ కరాచీ గుర్తు రావాలి. ఈసారి అలా కొడుతుంది భారత్. ప్రతి శత్రు స్థావరాన్ని నాశనం చేస్తామంటూ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఇటు ఇండియన్ నేవీ కూడా ఎక్కడ తగ్గేదే లేదంటోంది. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ కొట్టు ఉంది, దెబ్బ తిని ఉంది, దెబ్బ కొట్టు ఉంది. సో ఈ నేపథ్యంలో రెండు కూడా తమ బలాన్ని చూపించేందుకు సిద్ధం కాబోతున్నాయి. ఇప్పుడు కనుక పాకిస్తాన్ తోకజాడించే ప్రయత్నం చేస్తే సమాధానం చెప్పేందుకు భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది, భారత నేవీ కూడా సిద్ధంగా ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా, త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో
ఏ స్థాయిలో మనం దాడి చేస్తామో ఇన్ఫాక్ట్ దాని గురించి క్లియర్గా మాట్లాడుకుని పెట్టింది. అంతకన్నా ముందు ఇదిగో లాహోర్ బేస్ ఒక్కసారి చూసుకో. ఒకవేళ నువ్వు ఎక్కడైనా మర్చిపోయి తోకచాడించే ప్రయత్నం చేస్తే నీ లాహోర్ ఎయిర్ బేస్ చూసుకో, లాహోర్ ఎయిర్ బేస్ చూసుకో, సర్గోదా ఎయిర్ బేస్ చూసుకో, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇప్పుడు ఎలా ఉందో చూసుకో. ఇక రావల్పిండి ఎయిర్ బేస్ ఏ స్థాయిలో రఫాడించావో అక్కడ గుర్తు చేసుకో. పంజాబ్ ఎలా జాడించి కొట్టిందో ఆలోచించు. పూర్తి స్థాయిలో ఏ లెక్కన దెబ్బతిందో ఆలోచించుకో. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ చూస్తేనే సగం చచ్చిపోతారు. మీ స్థావరాలన్నీ అక్కడే ఇడిసాయి కొన్ని, వాటిని ఏమీ కాకుండా లేపడేస్తుంది. ఇంకా సియాల్కోట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ముందుగా దెబ్బ పడింది అక్కడేగా. ఇప్పుడు ఇంకొకసారి మీరు ఇంట్రూషన్ అనే మాట మీ చెవిలోకి వచ్చినా, లేకపోతే సీజ్ ఫైర్ వైలేషన్ అంటే కాల్పులు ఓకే తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఒకవేళ పాకిస్తాన్ ఎందుకంటే డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా, ఇలాంటి తింగర పనులు ఎక్కువ కాబట్టి ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి కాల్పుల ఉల్లంఘన అనే అంశం కనుక వాళ్ళు గుర్తుకొస్తే వెంటనే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేందుకు భారత్ ఆర్మీ తుపాకుల వరకు ఎందుకు వీడియోలతోనే వాళ్ళకి వణుకులు పుట్టిస్తోంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్